జై జవాన్ జై కిసాన్ మళ్ళొచ్చినా అంటే తగ్గేయాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆ యూట్యూబర్కి మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన సందీప్ అన్న సందీప్ అన్న మేము ఎంత లొల్లి పెట్టుకున్నా లోపలనే బయటకు వచ్చినాక అన్న ప్రేమ ఏందో నాకు తెలుసు అన్న. థ్యాంక్ యూ సో మచ్. గేమ్ వరకే, ఏదైనా గేమ్ వరకే. బయటకు వచ్చినాక మొత్తం అందరం ఒకటే. నిజంగా అన్న ఈ సినిమా ఇప్పుడు చూసినప్పుడు నాకైతే మంచిగా అనిపించింది, మస్తు అనిపించింది. మీరు అందరూ అన్నకు సపోర్ట్ చేయరి. అన్న సినిమాను కొంచెం అందరు సపోర్ట్ చేసి అందరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నని ఇదే స్టేజ్ అవతల నేను ఆడ నిలబడి ఇక్కడ ట్రైలర్ లాంచ్ చేస్తే చూసి సప్పట్లు కొట్టిన దాంట్లో నేను ఉన్నా అక్కడ. కానీ ఇప్పుడు ఇక్కడున్నా అంటే మీ ప్రేమని ఇక్కడికి తోలుకొచ్చింది. మీ ప్రేమను ఎప్పుడు మర్చిపోను. పానం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటా. చచ్చిన ఒక లెవెల్ ఉంటుంది మీ ప్రేమ. ఆ ప్రేమ మొన్న మా ఊరికి పోయినప్పుడు నేను చూసిన. మా ఊరు ఎప్పుడు గర్వపడ్డది అంటే నేను కప్పు తీసుకొని అడుగు పెట్టంగానే ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆ ఆనందం కనిపించింది. నిజంగా నేను అక్కడనే గెలిచిన, మీరందరూ గెలిపించిరు. నేను ఒక్కరిని కాదు గెలిచింది, మనం గెలిచినాం. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్ జై కిసాన్. మళ్ళొచ్చిన అంటే తగ్గేదేలే. మీరందరూ ఇప్పుడు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా తరపున అన్నకి ఇప్పుడు మన సపోర్ట్ కావాలి. ఎందుకంటే అన్న సినిమా తీసిండు, మనం అందరం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. మన అనుకుంటే ఎంత దూరమైనా సరే మనం పోవాలి. మనోళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయొద్దు. అదొక్కటే నాకు తెలుసు. నేను ఎప్పుడు ఏం చేసినా మీకు బరాబర్ తెలుసు. నేనేందో మీకు తెలుసు. ఆ ప్రేమ చాలు. ఆ ప్రేమ కొంచెం అన్న మీద చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ పల్లవి ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యాడ్ ఎ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మా సినిమా ప్రమోషన్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ. హీరోని చేసినటువంటి మీడియా మిత్రులు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ఫస్ట్ మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ నా కళాభివందనం తెలియజేస్తూ ఈరోజు షార్ట్ కట్, ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరికి షార్ట్ కట్ అనేటువంటి సందర్భం వస్తుంది. అది ఎలా వస్తుందంటే లైసెన్స్ ప్లీజ్, సారీ సైలెన్స్. షార్ట్ కట్ అనే విషయానికి వస్తే అందరం కూడా మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ షార్ట్ కట్లో వెళ్ళబోతాం, యాక్సిడెంట్ అయి చచ్చిపోతాం, గాయాలైతే. జీవితమే ఇదవుతుంది. థ్యాంక్ యూ. సో అలాగే అక్కడి నుంచి మొదలుకుంటే ఈ సినిమా మన జీవితంలో భాగమైనటువంటి షార్ట్ కట్ అనే పదంతో మొదలయ్యే ఈ సినిమాకి బిగ్ బాస్ నుంచి అద్భుతమైన ఆట ఆడి అసలు నేనే షాక్ అయినా. సందీప్ అన్న నిజంగా ఆయన ఎలిమినేట్ కావడం నేను షాక్ గురయ్యాను. ఎందుకంటే నాకు సందీప్ అన్న అంటే ఎంత ఇష్టం అంటే రియల్ హీరో లోపల. నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ హౌస్లో వాటర్ గేమ్ ఉంటుంది అన్న, ఒకసారి రావాలి. వాటర్ గేమ్లో నా ఫ్యాన్ అన్న. నిజంగా చెప్తున్నా, నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు. ఇది లోపల ఉన్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు కాదు, లోపల ఉన్నప్పుడు చెప్పానా లేదా? అదే నేను చెప్తున్నా. లాక్స్ కాదు నిజం చెప్తున్నా. ఆ స్విమ్మింగ్ పూల్లో మునిగి ఆ లాక్స్, ఆ కీస్తో లాక్స్ తీసి 6 లాక్స్ నువ్వే తెరిచావు, బయటకు వచ్చావు. నిజంగా కూడా నీకు ఊపిరి ఇట్లా ఆగిపోయి అసలు పడిపోయావు కింద మేము చేతులాగా. సో అలాంటి లోపల రియల్ హీరోగా పోరాడినటువంటి సందీప్ అన్న ఇప్పుడు మీ ముందు తెర మీద ఆయన హీరోగా రావడం. అన్న నీ సినిమా ఫస్ట్ డేలో ఫస్ట్ మార్నింగ్ షో నేను వస్తాను, నేను చూడాలి ఆ సినిమా. ఒకసారి చప్పట్లు కొట్టాలి అందరూ. మన హీరో, అలాంటి హీరో నటించినటువంటి ట్రిపుల్ అనే పదం దాగి ఉంది. అదే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, రంగారావు, రజనీకాంత్, ఇంకా రామకృష్ణ గారు డైరెక్టర్ గారు. అవునా కాదా? ఇప్పుడు చప్పట్లు కొట్టాలి మీరు. సో ఈ RRRతో కూడినటువంటి సినిమా ఇది. తర్వాత ఇందులో క్రియేటివిటీ హెడ్ అయినటువంటి మనోజ్ గారు కూడా ఉన్నట్టున్నది ఇక్కడే. హాయ్. ఇలాగే పేరున డిఓపి చాలా అద్భుతంగా చూపించారు. అతనికి పేరున వీళ్ళందరికీ నా హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ సినిమా మన జీవితాల్లో మనం వెళ్ళేటువంటి ప్రయాణంలో చాలామంది అనుకుంటారు ఈ మన జీవితంలో
మన షార్ట్ కట్ కంటే మన లైఫే ఇంపార్టెంట్ అని నేను అంటాను. ఎందుకు ఇంపార్టెంట్ అంటే బతుకు కంటే గొప్ప భాగ్యంబు లేదురా, పద్యంలో కూడా ఉంటుంది అది. చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొచ్చింది మీ సినిమా చూస్తే. నిజంగా మన యొక్క అభివృద్ధి కంటే మన దేహం ఈ భూమి మీద చాలా ఇంపార్టెంట్, అది చాలా వాల్యుబుల్. దాన్ని అంత ఈజీగా మీరు తక్కువ అంచనా వేయద్దు. ఆ భూమి మీద ఉన్నటువంటి ఈ ఏదైతే మన బాడీ ఉందో అదే హీరో, అంతే. దానికి మించినటువంటి హీరో మన ప్రొఫెషన్ కాదు. మనకున్న వృత్తి, హలో మాట్లాడదు ఎవరు దయచేసి, మనకున్నటువంటి వృత్తి అనేది చాలా చిన్నది, మనం చేసే ప్రొఫెషన్ చాలా చిన్నది, మన జీవితంలో మన హీరోయిజం చాలా చిన్నది. మనం ఈ భూమి మీద ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే షార్ట్ కట్. మన జీవితంలో ఏది కూడా షార్ట్ కట్గా రావాలనుకోవద్దు. ఆ సినిమా చూడాలి, అది మనం నేర్చుకోవాలంటే ఈ సినిమా చూడండి. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి మా శివన్న, రైతు బిడ్డ, ప్రతి ఒక్కరు యావర్ వచ్చాడు, తర్వాత టేస్టీ తేజ్ అన్న, జ్యోతి హాయిరా నీకు కూడా. చక్కగా మీరిద్దరు హీరోయిన్లా కనపడతాను స్టేజ్ మీద నాకు. అలాగే గౌతమ్ 2.0 అంతనా ఇక్కడే ఉన్నాడు. ఇక లాస్ట్లో అల్లోనే రాడల్లా అంటూ పిల్లే రావాలి, మీ ఆర్గుర్రాల్ మా ఆర్గుర్రాల్ బండే ఎక్కాలి, బొట్ల బొట్ల సీరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి బిల్లం బల్లం సప్పులతోటి పెళ్లి పీటల మీదకి ఎక్కాలే. బోలే అంటే హీరో, హీరో అంటే బోలే, రక్కక 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 ఈ బోలే గాడికి నువ్వే హీరోయిన్ అయి రావాలే. సో మా హీరోయిన్ అంటే ఆమెను ఇంట్రొడ్యూస్ ఎలా చేయాలి, ఇలా చేస్తేనే అందం ఉంటుంది. ఇవాళ నేను అనుకున్నా ఫస్ట్ నేను అరే రాగానే గుర్తుపట్టలే, నా హీరోయిన్ కూడా గుర్తుపట్టలేదు. ఎందుకంటే నా హీరోయిన్ మీన్స్ లోపల బిగ్ బాస్లో హీరో ఇన్ అన్న, ఇన్ అంటే ఏంటండి లోపల, అంటే నువ్వు లోపల ఉంటావు, నేను వెళ్తాను అని చెప్పానా లేదా? కరెక్టా? నువ్వు ఉంటావురా, నువ్వు ఖచ్చితంగా ఆడుతున్నావు, నువ్వు అందంగా ఉన్నావు, ఆడుతున్నావు, అందరికీ చాలా ప్రేమను పంచుతున్నావు, నువ్వు ఉంటావు అన్నాను. ఆమె ఉన్నది. అయినా మీ ప్రేమ ఇంత ఉందని బయటకు వచ్చినాక అర్థమైంది. ఓకే నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నా, మళ్ళీ ఇక చాలే అన్నంతవరకు మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఈ సినిమాను షార్ట్ కట్ సినిమాను గుర్తుపెట్టుకోండి. మీరందరూ షార్ట్ కట్ సినిమాను షార్ట్ కట్లో వెళ్ళి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.